హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ల పెంపు అంటే చేయుత పెన్షన్ల పెంపు అంశంపై ప్రభుత్వం మరోసారి ఇంటింటికి సర్వే చేయడానికి సిద్ధమవుతుంది. న్యూ ఇయర్ కానుకగా ఈ పెన్షన్లు పెంపు చేసే అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పూర్తి స్థాయిలో అమలవడం లేదని, ఇల్లు కూడా సగంలోనే ఆగిపోయాయని, ఈ పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు ఎలాంటి లోటు లేకుండా పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఆసరా పెన్షన్లు మరియు మహాలక్ష్మి పథకంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఈ రోజుల్లో 2000 రూపాయల పెన్షన్తో జీవించడం చాలా కష్టమని, బియ్యం, మందులు, ఇంటి అవసరాలు అన్నీ పెరిగిపోయాయని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి పరిస్థితి మరింత కష్టంగా మారిందని గుర్తించింది. ఈ కారణంగా జనవరి నుంచి పెంచిన ఆ ఆసరా పెన్షన్లు అమలుకు ముందు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటింటికి సర్వే నిర్వహించనుంది. ఇందులో అనారోగ్యాలు ఉన్నవారు, అర్హులైన వారిని గుర్తించి పెన్షన్లు మంజూరీ చేయనున్నారు. సర్వే సమయంలో పెన్షన్ పొందేవారి వయసు, ఆధార్ కార్డు వివరాలు కరెక్ట్గా ఉండాలి. రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. వికలాంగులైతే 50% కంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్నట్లు యూడిఐడి సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే పోస్ట్ ఆఫీసు లేదా ఇతర మార్గాల ద్వారా పెన్షన్ తీసుకునే వారు లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించాల్సి ఉంటుంది. ఇంటింటికి సర్వే వచ్చినప్పుడు ఈ పత్రాలన్నీ దగ్గర ఉంచుకుంటే వారు సర్వే చేసి ఓకే చేస్తారు. అప్పుడు పెంచిన పెన్షన్లు 4000 రూపాయల నుంచి 6000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. వృద్ధులు, వితంతువులకు 4000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలు ఇస్తారు. ఈ సర్వే ప్రక్రియ జనవరిలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు వీడియోల ద్వారా తెలియజేస్తాను. కాబట్టి ఇలాంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.